దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క జీవితము ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణం ఎప్పుడైనా ముగించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. నేనే పునరుత్థానము, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అంటున్నాడు. అది ఎలాంటి మార్గం అంటే పరలోకానికి నేనే మార్గం అంటున్నాడు. ఆ పరలోకమైన మార్గమే సత్యమైన మార్గము. మనకు నరకాన్ని తప్పించి యేసుక్రీస్తు మనకు పరలోకాన్ని ఇచ్చి ఉన్నాడు. మనం తప్పు చేసి పాపం చేసి అందరము శిక్షకు పాత్రమైస్తున్న మనను ఆ శిక్షను తప్పించి, ఆ నరకాన్ని తప్పించి పరలోకమైన వైభవాన్ని మనకి ఇచ్చినాడు. మన మార్గాన్ని సరిచేసినాడు. అందుకోసమే ఈ మనుషుల యొక్క జీవితము ఒక కేవలము ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణము ముగించక ముందే నిజమైన దేవుని గ్రహించండి. నిజమైన దేవుని యేసుక్రీస్తే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు యందే పాపానికి విమోచన, యేసుక్రీస్తు యందే ఆత్మకు రక్షణ దొరుకుతుందని యేసు